తర్వాత నేను సినిమాలు చేద్ది ప్రొడ్యూసర్గా రాణించాలని చేయాలనుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే. ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అమ్మా. ఇక నువ్వు రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది. ఇది ఒక దీనిలాగా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ప్లేస్ ఉంటుంది. అది ఎవరు రాణిస్తారు ఎవరు రాణించరు అనేది మన వ్యక్తిగత కష్టాన్ని బట్టి, మన యొక్క గోల్స్ని బట్టి ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇంకొక విషయం, ఇండస్ట్రీ, ఈ పరిశ్రమ, సినీ పరిశ్రమ అనేది అద్దం లాంటిది. మనం ఎలాగా ఉంటామో మన స్వభావం కానీ, మన ఆహార్యం కానీ, మన థాట్స్ కానీ, మన స్వభావ భావాలు కానీ, ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది. ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది, ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది. నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి, అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో. దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే, ఒక యాటిట్యూడ్ ఉన్నా సరే, చూద్దామని అప్రమకంతో ఉన్నా సరే, అది కూడా నీ పట్ల అప్రమకంగానే ఉంటుంది. ఏది అంతంత మాత్రంగా చూస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. అన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే మా ఇంట్లో ఉన్న హీరోస్ తోటి ఏ హీరో తను కాదంటారు? ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తుంది. ఒక కత్తి తెచ్చుకుంటే ఏ హీరో తను కాదంటారు. కానీ నేను వాళ్ళతో చేయండి డాడీ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అంటూ తను వెబ్ సిరీస్ మొదలుపెట్టింది, వెబ్ ఫిల్మ్స్ మొదలుపెట్టింది. అమ్మా ఇదే లాభం ఉంటుందంటే, లాభం ఉండదు డాడీ, ఏదో లక్షల్లో మిగులుతుంది లేదని ఒకసారి అది కూడా ఇదైపోతాయి. కానీ నాకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాను, ఎక్కడెక్కడ ఏమిటి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయంటూ ప్రతి డిపార్ట్మెంట్ని చవి చూస్తూ దానిలో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ, అలాగే తన ఫిలిమ్స్ తీసింది, చిన్న చిన్న హీరోలతో చేసినప్పుడు తను ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది.